సంతోష్ శోభన్ కొత్త తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమా కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 10 రోజుల్లో కపుల్ ఫ్రెండ్లీ సినిమా 9 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక అండ్ ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి మరో 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 10 రోజుల్లో 11 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. మంచి కలెక్షన్స్ ఈ సినిమాకు. ఇక ఈ 11 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొన్నారు. అందులో 5 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 10 రోజుల్లో. ఇంకా 3 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 3 కోట్ల షేర్ రావాలి అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. కానీ తెలుగు రాష్ట్రాలకి ఈ సినిమాను 4 కోట్లకే కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. యువి క్రియేషన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. సో తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు వచ్చేసాయి. అయితే తెలుగు వరకు హిట్ ఈ సినిమా. ఎటొచ్చి తమిళనాడులో 2 కోట్లు రావాలి అండ్ ఓవర్సీస్ కర్ణాటక ఓవర్సీస్ కలిపి 2 కోట్లు రావాలి. తమిళనాడులో కలెక్షన్స్ లేవు, ఓవర్సీస్లో పర్లేదు, 1 కోటి దాకా వచ్చింది అంటే. సో తమిళనాడు రిలీజ్ చేసిన నష్టాలు, కర్ణాటకలో ఏం లేవు, ఓవర్సీస్లో 1 కోటి నష్టాలు. బట్ తెలుగు వరకు అయితే హిట్. బట్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఇంకా 3 కోట్లు రావాలి. సో అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం, ఈ బుధ కలెక్షన్స్ ఇంకా తగ్గుతాయి. సో మరి ఈ వీకెండ్లో అంటే వచ్చే వీకెండ్లో ఏమన్నా కలెక్షన్స్ వచ్చి బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో తెలీదు. ఎందుకంటే కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లోనే వస్తున్నాయి వచ్చేవి కూడా. సో కర్ణాటకలో, తమిళనాడులో, ఓవర్సీస్లో లేవు పెద్దగా. చూడాలి మరి ఏమవుతుందో. అది మన సంతోష్ శోభన్, మానస వారణాసిల కొత్త తెలుగు తమిళ బైలింగ్వల్ ఫిలిం కపుల్ ఫ్రెండ్. నేను కూడా నిన్న చూశాను, నాకు నచ్చింది. అంటే ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ నచ్చింది. చిన్న సినిమా, 1:40 నిమిషాలే. మొదటి గంట నచ్చింది, లాస్ట్ 40 నిమిషాలు మనం చాలాసార్లు చూసిందే. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 11 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొన్నారు. ఇంకా 3 కోట్ల షేర్ రావాలంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. బట్ సంతోష్ శోభన్కి మంచి కంబ్యాక్, మంచి హిట్టే. హీరోయిన్ చాలా బాగుంది, మానస వారణాసి. ఓకే, బాయ్.